బేగంపేటలో 46 లక్షలు చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేశామని అన్నారు నార్త్ జోన్ డీసీపీ రష్మి పెర్మాల్. పాటికట్టలోని సన్ స్టీల్ షాప్ లో చోరీ జరిగిందని సమాచారం రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. గతంలో అదే కంపెనీలో పనిచేసి మానేసిన వ్యక్తిగా గుర్తించి గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు పోలీసులు. సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుడిని పట్టుకుని డబ్బులను రికవరీ చేశారు పోలీసులు. పాటికంటలోని సన్ స్టీల్ షాప్ లో జరిగిన చోరీలో 46 లక్షల రూపాయలు తీసుకెళ్లిన వ్యక్తి మధ్యప్రదేశ్ కి చెందిన గిరిధర్ సింగ్ గా గుర్తించారు పోలీసులు. దొంగతనం జరిగిందనే ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు షాప్ లోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. డబ్బులను దొంగిలించిన గిరిధర్ సింగ్ ను సీసీ కెమెరాల్లో షాప్ యాజమాన్యం సిబ్బంది గుర్తుపట్టారు. బ్రతుకుదెరువు కోసం హైదరాబాద్ కి వచ్చిన గిరిధర్ సింగ్ గతంలో సన్ స్టీల్ షాప్ లో పనిచేసి మానేశాడు. ఈ నెల 20వ తేదీ అర్ధరాత్రి స్టీల్ షాప్ గోడ మీద నుంచి షాప్ లోకి వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. డబ్బులను పెట్టే లాకర్ ను పగలగొట్టి 46 లక్షల రూపాయలను దొంగిలించాడు. ఇదివరకు షాప్ లో పనిచేయడంతో ఎంట్రీ ఎగ్జిట్లు తెలిసినందున సేఫ్ గా ఎస్కేప్ అయ్యాడని తెలిపారు డీసీపీ రష్మి పెర్మాల్. ఒక అన్నోన్ అఫెండర్ వాళ్ళ కంపెనీ ప్రెమిసెస్ లో ఎంటర్ అయ్యి 40 lakhs అబవ్ అమౌంట్ దొంగతనం అయిందని కంప్లైంట్ ఇచ్చారు. సో అక్కడున్న సీసీటీవీస్ అండ్ వేరే లోకల్ ఇన్ఫర్మేషన్ అంతా వెరిఫై చేస్తే ఆ పర్సన్ ఫోటోగ్రాఫ్ అన్ని ఐడెంటిఫై అయినాయి. దాంతో తెలిసింది ఏంటంటే ఆ పర్సన్ ప్రీవియస్గా ఆ సేమ్ కంపెనీలో ప్రీవియస్గా వర్క్ చేసిన ఎంప్లాయీ అండ్ ఒక 6 months బ్యాక్ ఏదో వేరే ఇష్యూస్ మూలాన ఆయన కంపెనీ నుంచి తీసేశారు. సో ఆయనకి ఆ ఇన్స్ అండ్ అవుట్ ఆఫ్ ద కంపెనీ ఎట్లా ఎంట్రన్స్ ఎగ్జిట్ ఎట్లా చేయాలా, దెన్ ఆ అమౌంట్ ఎక్కడ ఉంది, ఆ గోదరేజ్ లాకర్ని బ్రేక్ ఓపెన్ చేసి తీసుకొని వెళ్ళాడు. సో ఆ లాకర్ ఎక్కడ ఉంది ఇదంతా ఐడియా ఆ పర్సన్కి ముందు నుంచే ఉంది అక్యూస్డ్కి. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని కంపెనీకి బ్యాక్ సైడ్లో ఒకటి రూఫ్లో గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఎంటర్ తీసేసుకొని అక్కడ ఉన్న గ్లాస్ డోర్ని పగలగొట్టి హీ హాజ్ ఎంటర్డ్ అండ్ టేకన్ దిస్ అమౌంట్. నార్త్ జోన్ పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చేపట్టామన్నారు డీసీపీ రష్మి పెర్మాల్. హైదరాబాద్ లోని దాదాపు 30 సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించి నిందితుడు ఆదిలాబాద్ కి వెళ్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నట్లు బస్సు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా గుర్తించారు. బస్సు వివరాలను ఆదిలాబాద్ పోలీసులకు అందించి పరారవుతున్న గిరిధర్ సింగ్ ను పట్టుకున్నామని తెలిపారు డీసీపీ రష్మి పెర్మాల్. సీసీటీవీ ఫుటేజ్ వచ్చిన తర్వాత మా క్రైమ్ టీమ్స్ అన్ని విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 6 to 7 hours అక్యూజ్ ని ఐడెంటిఫై లొకేషన్ అనేది ఎక్కడ ఉంది ఐడెంటిఫై చేసుకుని ఆయన పట్టుకుంటాం జరిగింది. వీ వుడ్ లైక్ టు పుట్ ఆన్ రికార్డ్ అవర్ అప్రిసియేషన్ ఫర్ ఆదిలాబాద్ పోలీస్ ఆల్సో. మాది ఈ ట్రేస్ చేస్తున్న క్రమంలో మాకు తెలిసింది ఏంటంటే ఆయన బస్లో ఈజ్ నేటివ్ ఆఫ్ మధ్యప్రదేశ్ ఏరియా, పురీలి అనే విలేజ్ అక్కడ. సో ఆ ఏరియాకి బస్లో ట్రావెల్ చేస్తున్నట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మాకు వస్తాం మూలాన టైంకి అక్కడ ఉన్న ఆదిలాబాద్ లోకల్ పోలీస్కి కమ్యూనికేట్ చేస్తాం జరిగింది. సో వాళ్ళ అసిస్టెన్స్తో వాళ్ళ కరెక్ట్ టైం